మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి కూడా తన స్థాయిని మర్చిపోతున్నారు, నోటిని ఏ విధంగా అయితే ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది చాలా మంది బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ 2 రోజులు బట్టి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముసుగులో కేటీఆర్ కూడా తన ఒరిజినాలిటీని బయట పెట్టుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డిని మించిన స్థాయిలో భాష మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా మరొక అభిప్రాయం. తెలంగాణ రాజకీయం అంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు, ప్రతిదాడులు, వేధింపులు, బూతులు, పెద్దాడులేనా? రాష్ట్రంపై ఏమాత్రం అభివృద్ధి మార్క్ ఉండాలని అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ ఏమాత్రం ఆలోచించడం లేదా? వాట్ యు కామెంట్ సార్? వాస్తవంగా ఏంటంటే చాలా రోజులు ఓపిక పట్టాడు కేటీఆర్ మాట్లాడదాం అనుకున్నా కూడా బూతులు రావు ఆయనకి. తప్పనిసరిగా కేసీఆర్ను పట్టుకొని రారా పోరా అని చెప్పి ఇట్లాంటి మాటలు రేవంత్ రెడ్డి వాడినందుకు ఆయన దాని మీద ప్రతిస్పందనగా గత 2 రోజుల నుంచి మాట్లాడారు తప్ప అటువంటి భాష మాట్లాడాలని ఆయనకు ఉండదు. ఆయన దానికి అలవాటు పడ్డ వ్యక్తి కాదు. ఆ బూతులు ఆయన నేర్చుకోవాల్సిందే తప్ప సహజంగా ఆయన నోట్లోంచి రావు. బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే హార్వర్డ్ పోకముందు కంటే హార్వర్డ్ పోయి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేశాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మున్సిపల్ ఎన్నికలల్లో అర్బన్ సమస్యలను చర్చకు రానియకుండా మీడియా అటెన్షన్ను పక్కదారి పట్టియాలి, తద్వారా ప్రజల అటెన్షన్ను పక్కదారి పట్టియాలి. చాలా వరకు ఏమైందంటే ఆయన పరుష పదాలు వాడిన ప్రతిసారి సాయంత్రం పూట ప్రతి టీవీలో కానీ ప్రతి సోషల్ మీడియాలో కానీ చర్చ అంతా కూడా ఆయన భాష మీదకి పోతున్నది. జాతిపిత పేరుతో ఒక 2-3 రోజులు ఛానల్స్ని ఎంగేజ్ చేయగలిగాడు. రారా అని చెప్పని, ఎవడరా జాతిపిత అని ఇట్లా మాట్లాడి. అట్లాగే ఈ ప్రతి ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి కేసీఆర్ ఫ్యామిలీని అవినీతి పరులని చెప్పి రకరకాల భాష వాడడం వల్ల ఏమైందంటే మీడియా అటెన్షన్ అంతా ఆయన ఇతర విషయాల మీద కాకుండా ఈ బూతుల మీద, రోత మాటల మీదనే డైవర్ట్ అయింది. ఆయన అలా సక్సెస్ అయ్యాడు. ఆ ట్రాప్లో బీఆర్ఎస్ కూడా పడ్డదని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా బీఆర్ఎస్ డిఫెన్స్ ఆడుతున్నది తప్ప అఫెన్స్లోకి పోవట్లేదు వాళ్ళు. అంటే అఫెన్స్లోకి పోవాలంటే ఈయన ఎప్పుడైతే ఆరోపణలు చేస్తూ పోతున్నాడో వాటిని కౌంటర్ చేస్తూనే ప్రజలను సిద్ధం చేయాలి, వేల సంఖ్యలో ప్రజలను కదిలించాలి. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కోర్టు ద్వారానైనా అనుమతులు పొంది ధర్నాలు చేయడం కానీ, నిరసన ప్రదర్శనలు చేయడం కానీ, ఇప్పుడు యూరియా డిఏపి సమస్య వచ్చినప్పుడు ఎట్లయితే ఆ రైతులను ఆర్గనైజ్ చేయగలిగారో ఈ ఎన్నికల సందర్భంగా కూడా మాకు మున్సిపాలిటీకి మాకేమి ఇవ్వలేదు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కాలంలో వచ్చినవే అని ప్రజల లోపల ఒక చైతన్యాన్ని నింపుతూ వాళ్ళను కనుక విధుల్లోకి తేగలిగితే తప్పకుండా వన్ సైడ్ ఉండేది వాళ్ళ మున్సిపల్ ఎన్నికలు. కేవలం మీడియాను, సోషల్ మీడియాను, ప్రసంగాలను నమ్ముకుంటే ఎదుర్కోవడం కష్టం కాంగ్రెస్ని. ఎందుకంటే అక్కడ కూడా ఎవరి ఛానళ్ళు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు సపోర్ట్ చేసే సోషల్ మీడియాస్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి కొంత స్ట్రాటజీ పరంగా బీఆర్ఎస్ కొంచెం ఫెయిల్ అయిందని అనిపిస్తూ ఉంది. వాళ్ళు మరి రియలైజ్ అవుతారా? రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనైనా ఇదంతా ఒకసారి సమీక్షించుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అధికారం మొదలైన కాడ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా మైండ్ గేమ్లో సిద్ధహస్తుడు. కేసీఆర్ గారేమో ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, తెలంగాణకి ఏం కావాలన్న విషయాల్లో కానీ, తెలంగాణ అవసరాల గురించి కానీ, ప్రజల యొక్క ఆవేదన గురించి కానీ ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు. కానీ విషయాలను డైవర్ట్ చేయడంలో కానీ, మైండ్ గేమ్ ఆడి అవతలి వాళ్ళను తన ట్రాప్లోకి లాగడంలో కానీ, మీడియాను కానీ, ప్రతి విషయాన్ని కూడా తను అనుకున్నట్టుగా నిర్దేశించడంలో కానీ రేవంత్ రెడ్డి అఫెన్సివ్గా పోతున్నాడు. ఆ అఫెన్సివ్ నుంచి ఆయన డిఫెన్స్లో పడేసే విధంగా స్ట్రాటజీస్ బీఆర్ఎస్ వేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో అప్పర్ హ్యాండ్ అవుతుంది బీఆర్ఎస్. సార్, ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తల్లో
రేవంత్ రెడ్డి గారు కాస్త లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకున్నట్టుగానే ఉంది, సంయమనం పాటించినట్టుగానే ఉంది. కానీ ఎందుకో కొన్ని రోజులు బట్టి ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ని, కేటీఆర్ ని, రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులతోనే చీల్చి చెండాడుతున్నారు. అంటే బాగా అప్లాజ్ వస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ వస్తుంది అని ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నారా, లేకపోతే దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉండి ఉంటుందా? ఇది ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఏంటంటే అతను స్టార్టింగ్లో కొంత హోప్తో ఉండే, ఈ వాగ్దానాలు హామీలు ఇచ్చినప్పుడు కొన్నైనా నేను నెరవేరుస్తాను అనే ఒక నమ్మకం ఆయనకు ఉండింది. ఒక 5-6 నెలలు అయ్యేసరికి ఆ నమ్మకం పోయింది. ఇంకా ప్రతిసారి డైవర్ట్ చేయడం, కప్పిపుచ్చుకోవడం కాకుండా ఇంకా వేరే రకంగా ప్రజలను కన్విన్స్ చేసే పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన లోపల అప్పు తెచ్చుకునే శక్తి కానీ, అప్పు పుట్టించే ఆలోచనలు కానీ, ఒక ఆర్థికపరమైన మేధో తత్వం కూడా ఆయన లోపల లేదు. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా లేరు. తన అడ్వైజర్స్ ఇచ్చిన వాటిని కూడా అమలు చేయటం లేదు. ఎందుకంటే గతంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, కోదండరామ్ లాంటి వాళ్ళతోని ఒక పెద్ద కమిటీ వేసి తెలంగాణకి ఏం కావాలి, ఏం చేయాలి, ఒక విజన్ డాక్యుమెంట్ ప్రకటించే ముందు వాళ్ళు ఇచ్చే సూచనలను పాటించే అవకాశం ఉంటుందని అందరం అనుకున్నాం. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం అందరికీ తెలంగాణలో. బట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అది కనీసం శాసనసభలో పెట్టలేదు, దాన్ని అంగీకరిస్తున్నా అని చెప్పలేదు. వాళ్ళ రికమెండేషన్స్లల్లో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఈ రిపోర్టును బహిర్గతం చేయండి అని చెప్పారు. వాళ్ళు పబ్లిక్ డిక్లేర్ చేయండి అని చెప్పారు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్లో. అది ఎవరికి అందుబాటులోకి రాకుండా పోయింది. మీడియాకు దొరకలేదు, క్యాబినెట్లో ఉన్న మంత్రులకు దొరకలేదు, మాలాంటి విశ్లేషకులకు దొరకలేదు, సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దొరకలేదు. మరి అంత పెద్ద మనుషులతోని, తెలంగాణ పైన పూర్తి అవగాహన ఉన్న వాళ్ళతోని, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళతోని, సుప్రీంకోర్టు జస్టిస్ లాగా పనిచేసిన వ్యక్తి ఆధ్వర్యంలో వేసిన కమిటీ రిపోర్ట్ను ఎందుకు బయట పెట్టట్లేదు? తన రైజింగ్ తెలంగాణ 2047 దానికి కూడా ఇప్పటివరకు ఎందుకు దాన్ని బయటికి తీసుకురాలేదు? అందులో కూడా వాళ్ళు చెప్పిన విషయాలను ఎందుకు చేర్చలేదు? ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఆయన ముందుకు పోలేని పరిస్థితి ఉన్నది, ప్రజలను సంతృప్తిపరచలేని పరిస్థితి ఉన్నది. అందుకని ఈ బూతు పంచాంగం మొదలుపెట్టి బూతులు మాట్లాడితే కనుక అన్ని బారాకూన్ మాఫీ అవుతుంది, అందరు దీని వెనకాల కొట్టుకపోతారు. కాంగ్రెస్లో కూడా అవి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ క్యాడర్లో కూడా కేసీఆర్ని ఎంత తిడితే అంత సంతోషించే వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా కూడా వీటి వెనకాలనే పరుగులు తీస్తూ ఉన్నది. కాబట్టి ఆయన సక్సెస్ఫుల్గా తన ట్రాప్లోకి అందరినీ తెచ్చుకుంటున్నాడు. ప్రజల్లో మాత్రం ఒక తీవ్రమైన అసంతృప్తి ఆయన పట్ల ఉంది.